ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 149వ దావీదు కీర్తన పరిశుద్ధ దినము కొరకు ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలోకి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెహోవాను స్తుతించుడి. ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనము ఆయనను స్తుతించుచూ ఉన్నాము, ఆయనను ఘనపరచుచూ ఉన్నాము. అయితే సర్వలోకము కూడా ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. ఇది మన విధి అయి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో ఒక పెద్ద భక్తుల సమూహము ఉంది. వారే ఆ యొక్క పరిశుద్ధులు. వారు గొర్రెపిల్లతో ఉన్నారట. వారు ఆ యొక్క గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారంట. వారు దేవుని కొరకు ఒక క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనములో వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారు. అది చాలా క్రొత్తది, ఇక ఎవరు కూడా నేర్చుకోజాలనిది. మరి వారు తప్ప ఎవరు కూడా నేర్చుకోజాలరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ సంగ్ యాజ్ ఇట్ వర్ a new song before the throne and before the 4 beasts and the elder, and no man could learn that song but the 144,000 which were redeemed from the earth. వారు భూలోకములో నుండి కొనబడిన వారు. హల్లెలూయా. ఎంత బాగుందండి. భూలోకములో నుండి కొనబడి